ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పెన్షనర్ జేఏసీ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఉన్నారు. సార్ చెప్పండి. మాది 42 సంఘాలతోటి మేము ప్రాతినిధ్యం వహిస్తూ ఒక జేఏసీ ఫామ్ చేసుకున్నాము. దాంట్లో అందరు కలిసే ఉన్నాం. దీంట్లో 3 లక్షల పెన్షనర్స్ ఉన్నారు. ఫ్యామిలీ పెన్షన్ అనుకోండి, సర్వీస్ పెన్షన్. సో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో 2024లో రిటైర్ అయిన పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు పేమెంట్స్ ఇవ్వలేదు. వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. ఎనీహౌ టుడే మేము ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ రూపొందించి నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం మేము స్వాగతిస్తున్నాం. 1 లక్ష దాదాపు మేము 3,50,000 మందికి మాకు కూడా బెనిఫిట్ అయినట్టే లెక్క. ఇది 1.5 మేము కంట్రిబ్యూట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరూ ఇస్తానికి కూడా రెడీ అయినారు. కనుక దాన్ని తూతా చెప్పకుండా 100%గా దీన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళది దాదాపు ఒక 12,000 మంది 13,000 మంది ఉన్నారండి. 2024-25 వాళ్ళది పేమెంట్ క్లియర్ అయిపోతే ప్రభుత్వం చాలా వెసులుబాటు అయిపోతుంది. వాళ్ళకు చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పటిదాకా 66 మంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి ఇక్కడ. కనుక దీని విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బయటకు తీసుకురావాలని చెప్తున్నాం. నా పేరు ఎం మోహన్ నారాయణ, తెలంగాణ రిటైర్డ్ గైడ్ ఆఫీసర్స్ అసోసియేషన్. మా జనరల్ సెక్రటరీ ఎస్ నరసరాజు గారు, జ్ఞానేశ్వర్ గారు, మా తెలంగాణ గవర్నమెంట్ పెన్షన్ జేఏసీ కె లక్ష్మి గారు. మేమందరం కూడా గత 2 దశాబ్దాలుగా తెలంగాణ ఎంప్లాయీస్ హెల్త్ స్కీము, ఎంప్లాయీస్ పెన్షనర్స్ యొక్క హెల్త్ స్కీమ్ గురించి చాలా తీవ్రమైన పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినాడు ఈ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్ తప్ప మిగతా హాస్పిటల్లో వైద్యం అందేది చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. తిన్నటువంటి ఆహార అలవాట్లు అనుకోండి, వాతావరణ పరిస్థితుల వాటి కానీ ఈ క్రానిక్ డిసీజ్ వల్ల మనిషి తొందరగా చనిపోతున్న పరిస్థితిలో మాకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీము ఇంప్లిమెంట్ చేయాలి, క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయాలి, మేము కూడా కంట్రిబ్యూషన్ చేస్తామని చెప్పాము. ప్రభుత్వం కూడా ఆ విధంగా కంట్రిబ్యూట్ చేస్తే గత 186 జీవో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు దాన్ని కంటిన్యూషన్గా ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్ ఎంప్లాయీస్ పెన్షన్ హెల్త్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో మన ప్రభుత్వం కూడా భాగస్వామ్యంతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం, క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ మినిస్టర్స్కు, అధికారులకు, ఉన్నత అధికారులకు, టీజీజేఏసీ ముఖ్యంగా టీజీజేఏసీ సభ్యులకు, మా పెన్షన్ జేఏసీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విధంగా దీన్ని పగడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలని మాత్రం ప్రభుత్వం కోరుతున్నా. నా పేరు నరసరాజు, తెలంగాణ రిటైర్డ్ గెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా పెన్షన్స్ జేఏసీలో డిప్యూటీ సెక్రటరీ జనరల్గా కూడా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒక శుభ సూచకం ఏందని చెప్పంటే, ఇన్ని రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రభుత్వం వారు నిన్న క్యాబినెట్లో తీసుకోవడం మేము చాలా సంతోషం అనిపిస్తున్నాం. ఇది పకడ్బందీగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే బాగుంటుందని చెప్పాను. ఎందుకంటే ప్రీవియస్గా కూడా సిపిఎస్ వాళ్ళకు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అమౌంట్ను కూడా జీపీఎఫ్ అవి కూడా తీసేసుకొని ప్రభుత్వం వాడుకుందనేది మా పెన్షనర్లో కూడా చాలా ఆందోళన ఉంది. మన డబ్బులు తీసేసి 1.5% మేము ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ అమౌంట్ తీసేసుకొని ప్రభుత్వం వాళ్ళు డైవర్ట్ చేస్తుంది అని చెప్పని ఉన్నది. దాని గురించి ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము గట్టిగా మేము అన్నాం, ఈ అమౌంట్ని వీళ్ళకు మాకు మాత్రం ఉపయోగించేసేస్తే మంచిగా ఉంటుంది. ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ వాళ్ళకు ఒక ధీమా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 10 కాలాల పాటు సంతోషంగా పనిచేస్తారనేది మాకు ఆలోచన ఉన్నది. మేము ప్రభుత్వానికి కూడా అదేవిధంగా తెలియపరిచాం. అదేవిధంగా మాకు పెన్షనర్లు సుమారు 3 లక్షల చిల్లర మేము ఉన్నాం. మాకు కూడా ప్రాతినిధ్యం ఎందుకంటే ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ట్రస్ట్లో సభ్యులంగా ఇద్దరికి అని చెప్పంటుండ్రు. అది మాత్రం అన్యాయం. ఎందుకని చెప్పంటే ఎక్కువ సమస్యలు వచ్చేది పెన్షనర్స్కు వాళ్ళకి. కాబట్టి మా సంఖ్య పెంచాలని చెప్పని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఉద్యోగస్తులతో సమానంగా పెన్షనర్లు మేము కూడా ఉన్నాం. రాబోయే రోజులలో మా సంఖ్యను ఇంకా ఎక్కువ పెడుతుంది. కాబట్టి ఇద్దరు బదులు మాకు కూడా 6 ఇవ్వాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగంలో పనిచేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు ఉద్యోగరీత్యా. మేము పెన్షనర్లు రిటైర్డ్ అవుతున్న సమస్యలను ఎక్కువ మేము ఫేస్ చేస్తాం. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మా యొక్క మంచి సలహాలు మేము ఇచ్చేసేసి ఈ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేయాలని చెప్పిన ఉద్దేశంతో మేము కూడా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఈ యొక్క కార్యక్రమం అంటే ఈ యొక్క ఈహెచ్ఎస్ను ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని ఇదే విధంగా చేస్తున్నాం అని చెప్పని ప్రభుత్వం ముందుకు వచ్చేందుకు వారికి మా పెన్షనర్స్ తెలంగాణ రిటైర్డ్ గెస్ట్ ఆఫీసర్ అధికారం తరఫున తర్వాత పెన్షనర్స్ జేఏసీ తరఫున మన ఉద్యోగుల జేఏసీ తరఫుకెళ్ళి ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు జ్ఞానేశ్వర్ అండి. నేను పెన్షనర్ జేఏసీలో వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టు గవర్నమెంటు మనకు ఈ 2 విషయాలలో నిన్న క్యాబినెట్లో మాకు మా ఫేవర్లో ఇచ్చినారు కనుక పెన్షనర్స్ అయినా ఎంప్లాయీస్ అయినా ఇచ్చినారు. అది చాలా సంతోషమే. ఇంకోటి ఏంటంటే మేము మొన్న మన చీఫ్ సెక్రటరీ గారు కూడా లెటర్ రాసినాము. మా పెన్షనర్ అసోసియేషన్ నుంచి మాకు కూడా 6 మెంబర్స్ ట్రస్ట్ బోర్డులో పెట్టాలని మేము వాళ్ళని అడిగినాము. వాళ్ళకు వచ్చి సెక్రటరీ గారు మన చీఫ్ సెక్రటరీ గారు మంచిగా స్పందించి సరే మేము చూస్తాం రండి, దీన్ని ఏదో మేము ఆలోచించి మీకు నష్టం లేకుండా చేస్తాంలే అని చెప్పినారు. అదే మాకు చాలా సంతోషంగా అనిపించినది. మేము అవన్నీ చేసుకొని వచ్చినప్పుడు మా చైర్మన్ గారు కూడా ప్రతిరోజు దాని గురించి గవర్నమెంట్తో టచ్లో ఉన్నారు. ఎప్పుడో సెక్రటరీ చీఫ్ సెక్రటరీ వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. మేము చేసిన ప్రతి పనికి గవర్నమెంట్ కూడా స్పందిస్తున్నది. ఇక ముందు కూడా అదే టైప్గా అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ సార్. సో పెన్షనర్స్కి సంబంధించి ఇప్పుడు ఉన్న ఉద్యోగులంతా కూడా రానున్న రోజుల్లో రిటైర్మెంట్ అయ్యి పెన్షన్స్కినే వస్తారు కాబట్టి ఈ సంఖ్యను ఏదైతే ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నారో దాంట్లో పెన్షన్స్ సంఖ్యను పెంచాలని కూడా వారు చెప్తున్నట్టు. సో ఇప్పటి వరకు ఉపశమనంగానే అంటే కొద్ది గొప్ప ఉపశమనం అనేది పెన్షన్స్కు కలిగిందనే అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేయడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్ ఎంఎంటీ హైదరాబాద్ నుంచి.